మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీరు కోరిన వరం ఇస్తానని హామీ ఇస్తారు. అప్పుడు మహిషాసురుడు నాకు పురుషులు లేదా దేవతల చేతిలో మరణం లేకుండా వరం ఇవ్వండి అని కోరుతాడు. వెంటనే బ్రహ్మ వరాన్ని ఇస్తాడు. వరం పొందిన తర్వాత మహిషాసురుడు అహంకారంతో దేవలోకాన్ని ఆక్రమించాడు. దేవతలందరినీ నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆది పరాశక్తి ఆవిర్భావం. మహిషాసురుడు అరాచకాలను తట్టుకోలేని దేవతలు త్రిమూర్తులకు మొరపెట్టుకుంటారు. అప్పుడు త్రిమూర్తులు దేవతలందరూ బాగా మధురం చేసిన తర్వాత శక్తి తేజస్సుతో ఒక దివ్య శక్తి ఉద్భవిస్తుంది. అనంతమైన తేజస్సుతో అపారమైన సౌందర్యంతో ఆవిర్భవించిన ఆ శక్తి దుర్గాదేవి. దివ్య శక్తులతో ఉద్భవించిన దుర్గాదేవికి మహిషాసురుడిని సంహరించడానికి దేవతలందరూ తమ తమ శక్తివంతమైన ఆయుధాలను సమర్పిస్తారు. అవి